అసలు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటో, అసలు ఈ దఫా ఎన్నికల్లో అది పోటీలో ఉంటుందా, దాని స్థాయి ఎంత ఉంటుంది అన్నటువంటి దశ నుండి అటు జనసేనను కలుపుకుని ఇటు భారతీయ జనతా పార్టీతో కలిసి సాగి ఓవరాల్గా ఎన్డీఏ కూటమిలో చేరి పోటీ చేయడం ద్వారా ప్రధాన పోటీదారుగా కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అన్నంత స్థాయికి ప్రచారం అయితే తెచ్చుకోగలిగింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు అసలు టెన్షన్ 130 స్థానాల దాకా గెలుచుకుంటాం, 120 స్థానాల దాకా గెలుచుకుంటాం అన్నటువంటిది ఒక లెక్క. రెండో పక్కన పార్లమెంట్ స్థానాలు 18 దాకా గెలుచుకుంటాం అన్నటువంటి ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుగుదేశం నమ్ముతోంది. దానికి సంబంధించిన ఫలితాలు ఆల్రెడీ తమకు అనుకూలంగా ఓట్లు పడిపోయినాయని నమ్ముతోంది. ఎంతవరకు నమ్మారు, ఎవరు నమ్మారు, ఏ సెక్షన్స్ నమ్మారు, పట్టణాల్లో ఎలా ఉంది, పల్లెల్లో ఎలా ఉంది, ఎడ్యుకేటెడ్లో ఎట్లా ఉంది, అన్ఎడ్యుకేటెడ్లో ఎట్లా ఉంది, సంక్షేమ పథకాలు పొందేవాళ్ళు మనకెందుకు ఓట్లేస్తారు, మనం అంతకంటే ఎక్కువ ఇస్తామని వేసారా లేదా, అలాగే సంక్షేమ పథకాలు అందని వాళ్ళు ఎవరికి వేస్తున్నారు, ఎక్కువ ఇస్తామని మనం అన్నప్పుడు అలాగే తక్కువ ఇస్తానన్న జగన్కి వేస్తున్నారా, ఇలాంటి టెన్షన్స్ అన్నిటికీ సమాధానంలో తొలి అంకం 1వ తారీఖున తేలుతుంది. కాబట్టి ఎవరి టెన్షన్ వాళ్ళకి ఆరంభమైపోయింది.